గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఎమ్మెల్సీ. మాట్లాడదాం. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు లీగల్గా చెల్లకపోవచ్చు, తమిళనాడులో ఇట్లా కొట్టివేసిరు, ఖర్చు పెట్టుకోకండి, ముందుకు పోకండి ఎన్నికలు అనేటువంటి. మీరేమో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం అంటున్నారు. బీజేపీ నుంచి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది, బీసీలకు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మేము కలిసి 3 చట్టాలు ఇచ్చాం. బీసీలకు ఇవ్వాలనే తపన ఉంది. కాబట్టి మీరు ఎన్ని చట్టాలు తొక్కిపెట్టినా మా ప్రయత్నం మాత్రం ఎక్కడ లోపలికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా 3 చట్టాలు ఇస్తే ఎవరు తొక్కిపెట్టారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంగా తొక్కిపెట్టింది. మరి నువ్వు బీజేపీలో ఎంపీగా ఉండి కేంద్రం అడగాల్సింది పోయి ఇవాళ చెల్లదు, ఎన్నికలు కావని ఈ కబుర్లు చెప్తే ఎట్లా? మీ బాధ్యత కాదా? నువ్వు బీసీ బిడ్డవు కదా? 3 చట్టాలు చేస్తే కేంద్రం తొక్కిపెట్టింది. మీరు మీ మంత్రి బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఎప్పుడన్నా అమిత్ షానో మోడీనో కలిసి తమిళనాడు లాగా మాకు రిజర్వేషన్స్ బాగుంటుంది, తెలంగాణలో బీసీలో బాగుపడతారు, ఆ ప్రయత్నం చేయండి అని అడిగిన పాపన పోయినరా? ఇక్కడ మాట్లాడడం కాదండి, కేంద్రంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? బీసీ నాయకుడుగానే ఎన్నేళ్ళు రాజకీయం చేసాం, 30-40 ఏళ్ళ చరిత్ర అనేది. ఎందుకు నువ్వు వెళ్ళి కేంద్రం మీద అడగట్లేదు? మీరు ఇలా రేవంత్ రెడ్డి ఉండి కూడా దీని విషయంలో చిత్సుది ముందుకు పోతా ఉన్నారు. మీరెందుకు ఈ ప్రయత్నంలో భాగం కావట్లేదు? కరెక్ట్. ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక స్టేట్మెంట్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఇదే స్టేట్మెంట్ చేస్తుంది, ఇప్పుడు బీజేపీ అదే స్టేట్మెంట్ చేస్తుంది. వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ ఉండదు, ఖాళీ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అరవింద్ స్టేట్మెంట్ కాదు ఇది నా స్టేట్మెంట్. ఏడాది కింద చెప్పిన నేను, బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుంది, ఆస్తి తగాదాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, వాటా పంపకాల తేడాలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ముఖ చిత్రం ఉండదని చెప్పింది నేను, నా స్టేట్మెంట్ అది. సరే, ఇవాళ అరవింద్ గారు దాన్ని ఎండార్ చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ చిత్రం ఉండదు కాకుండదు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 గుండు 0 ఇచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అదే జరగబోతూ ఉంది. అంటే ఏం చేయబోతోంది కాంగ్రెస్? అధికారంలోకి వచ్చినాక వరుస కేసులు అవుతా ఉన్నాయి, వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తుంది, సిబిఐ. అంటే కేసీఆర్ని కేటీఆర్ని జైల్లో పెడతారా? ఆ రకంగా పార్టీని నిర్వీర్యం చేయబోతోంది. ప్రజలు కోరుకుంటున్న అంశం దోచుకున్న ప్రతి వాడికి శిక్ష పడాలని. కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని ప్రజలు నమ్మినారు కాబట్టి అన్నది మాకు ఒకటి ఇచ్చినారు. మేము కమిషన్ వేసాం, కమిషన్ నీకు తెలిసింది, మేము సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో తేలుస్తానని కిషన్ రెడ్డి వాళ్ళు ముఖం చాటేస్తున్నాడు. ఎందుకు సిబిఐ కార్యాచరణ మొదలు పెట్టట్లేదు? మేము మా పని సక్రమంగా చేసి మీకు అప్పచెప్పినాం కదా, మీరు ఎందుకు ముందు రావట్లేదు? అంటే మీరు లోపాయకర ఒప్పందాలు కాబట్టి చర్యలు జరగట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేటీఆర్ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు? రేవంత్ రెడ్డి పులి కాదు నక్క అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సియో పుల్లని చూసి నక్కాలు వాతన పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డిలో రాజకీయ లక్షణం ఉంది కాబట్టి ప్రజలు ప్రభుత్వం ఇచ్చినారు కదా, వారు పీస్ అధ్యక్షుడిగా మాకు ప్రభుత్వం వచ్చింది కదా. మరి ఈయన నక్కై ఉండి మిగతాల గురించి ఆ రకంగా మాడితే ఎట్లా? ప్రజలు కేటీఆర్ లాంటి వ్యక్తుల్ని తిరస్కరించినారు. పోయిన ఎన్నికల్లో ఓటేయకుండా తిరస్కరించినారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0 సీట్స్ ఇచ్చినారు. అర్థమైంది. ఇంకా మీ పాలన చాలు, మీ పని అయిపోయిందని చెప్పకనే చెప్పినారు. స్థానిక సంస్థలు కూడా అదే జరగబోతూ ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఫిల్టరేషన్ ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతుంది? డెఫినెట్గా 4-5 రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తాం, మంచి ప్రజాదరణ నాయకుని ప్రకటిస్తాం, గెలిచి తీరుతాం. రైట్. ఇది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ చెప్తా ఉన్నారు. త్వరలో జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించబోతున్నామంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.